హలో గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక న్యూ బ్లాగ్. సో మేము స్వర్ణగిరి టెంపుల్ అందరూ వెళ్తూ చూద్దామని చెప్పి మేము బయలుదేరినాము. సో నైట్ అయిపోయింది, బయలుదేరడం లేట్గా బయలుదేరాం. నైట్ అయింది, ఆల్మోస్ట్ 8:50 అవుతుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ముందు నుంచి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, కొంచెం తొందరగా తీసాము. దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. సో అక్కడ కనిపిస్తుంది చూసినా, అదే ఎంట్రన్స్ అనమాట. కొంచెం ముందుకెళ్ళి రాంగ్ రూట్లో లోపలికి వెళ్ళాము, కానీ ఫుల్ ట్రాఫిక్. అసలు ఇది ఇల్లు అవుట్ రోడ్, ఇంకో గేట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే గుడి బంద్ చేసే టైంకి అసలు ఫుల్ క్రౌడ్, ఎక్కడ లేని క్రౌడ్ అంతా ఉంది. అబ్బాబా చూడండి, లైట్లు ఎప్పుడే బంద్ చేశారు. ఎంతమంది మేము మాకు దూరం నుంచి చూసినప్పుడు అయితే లైట్స్ ఉండే, లైట్లన్నీ బంద్ చేసారు. సో ఇట్లా ఇట్లా కొండ మీదకి ఇట్లా ఎక్కాలి. ఇది చీకట్లో కనిపిస్తలేదు, కొండ మీదకి ఎక్కి వాళ్ళ కొండ దిగాలి. సో చూసిరా, చాలా మంది ఆటోలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చూడండి, ఇక్కడ నుంచి అక్కడెక్కడో కనిపిస్తుంది సార్, అదే గుడి. సో ఇదంతా ఫుల్ పబ్లిక్, చాలా అంటే చాలా పబ్లిక్. మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక బండి ఆపుకొని మేమైతే ఇక నరక వాళ్ళు పెట్టినాం. ఎందుకంటే చాలా 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 ట్రాఫిక్ ఉంది. ముందు బండి పెడితే బండి ప్లేస్ లేదు అనుకున్నాం ఫస్ట్. అందుకని ఇక్కడే పెట్టుకొని వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం అనమాట మేము. ఇంకా మొత్తానికైతే నడుచుకుంటూ బయలుదేరినాము. మొత్తానికైతే రీచ్ అయినాం ఇక్కడికి. పాదాలు ఇక్కడ నుంచి ఈ మెట్లను చూసినప్పుడు, నేను తిరుపతిలో మెట్లు ఉంటాయి ఒక దగ్గర, మనము గాలిగోపురం దగ్గర అట్లా మెట్లు ఉంటాయి అనమాట. అసలు తిరుపతి లాగా సేమ్ డిట్టు తిరుపతి లాగా అనిపించింది. 111 మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టుకి ఇట్లా వెళ్తుంటే అసలు వెంకటేశ్వర స్వామి నామాలు, ఆ కీర్తనలు అయితే రాసింది. లైట్ల ఎవరన్నా ఒకవేళ గుడి చూడాలనుకుంటే నైట్ టైమ్ ఈజ్ ద బెస్ట్. సో ఇది చూస్తారు కదా, చాలా పబ్లిక్ ఖాళీ ఫోటోలకి ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడానికి అయితే వచ్చారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంది భయ, మనకు రైట్ సైడ్ లో హనుమంతుడు ఉండు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో లైట్లు పెట్టరు, అదే మెయిన్ గుడి. సో ఇది ఇట్లా నుంచి మేము వచ్చినాం అనమాట. వచ్చిన తర్వాత చూడండి, చాలా అక్కడ కనిపిస్తుంది హనుమంతుడు అనమాట విగ్రహం, చాలా పెద్ద విగ్రహం ఉంది. సో రాగానే మెట్లు ఎక్కగా మీరు చూసారు కదా, కాళ్ళు కడుక్కోవాలి. గుడి బంద్ చేసే టైంకి లక్కీగా లాస్ట్ లో మేమే అనమాట రిక్వెస్ట్ చేసే లోపలికి పంపించారు. సో చూడు, ఎంత బంద్ చేసే టైంకి ఎంత క్రౌడ్ ఉంది. లోపల వచ్చినా మేము దర్శనం పోయినప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసాం అనమాట. లోపల ఎట్లుంది, తిరుపతిలో కూడా ఇట్లనే ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ తిరుపతి లాగానే ఉందన్నమాట గుడి. నాకు బాగా నచ్చింది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, తిరుపతి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అవ్వకపో ఇక్కడ రండి, సేమ్ తిరుపతి లాగానే ఉంది. ఇది లోపల అన్నమాట. సో నాకు అయినంత వరకు అయితే వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను. మీరు చూడొచ్చు, ఎంత అందంగా ఉందంటే భూలోక స్వర్గంలో ఉన్నట్టుందన్నమాట. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడల్లా నాకు ఇలానే అనిపిస్తుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ గుడి. ఎవరన్నా రాకపోయింటే రావచ్చు. సో అక్కడి నుంచి ఎంట్రన్స్, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళామన్నమాట. సో ఇది బయట హనుమంతుడు చూపించాను కదా, ఫస్ట్ చెప్పాను కదా. సో ఇది హనుమంతుడు. ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడే, విష్ణుమూర్తి పడుకున్న విగ్రహం ఉంటుంది అక్కడ గుండం దగ్గర. అక్కడికి వెళ్దాము. సో చూడండి, అసలు ఇక్కడ పబ్లిక్ అది ఎలా ఉండనంటే కొంచెం క్లియర్ అయింది. ఇక్కడ చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి, ఫొటోస్ కి మాత్రమే వచ్చారు. ఎవరో కొంతమంది దేవుని చూడడానికి వచ్చారు. కానీ అసలు ఎంత బాగుందంటే మీరు చూడొచ్చు, చాలా మంది వీడియోలో కనిపిస్తారు, ఫోటోలు దిగడానికి వచ్చారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. మీరు చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ రీల్స్ లో మీరు చూసే ఉంటారు. అసలు ఈ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఎంత నచ్చిందంటే ఆ విగ్రహము నీటి మధ్యలో ఆ కొలను మధ్యలో ఆ విష్ణుమూర్తి ఎలా పడుకొని పడగల పాము మీద పడుకున్నాడు. అసలు ఎంత అంటే ఎంత బాగుందంటే, సో నడవడానికి దగ్గరికి వెళ్ళడానికి చూడొచ్చు మీరు క్రౌడ్ ఎలా ఉందో. అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఒక్కసారైనా విజిట్ చేయండి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఇది భువనగిరి దగ్గరలో ఉంది, మీకు కనిపిస్తుంది రైట్. అసలు మీకు అక్కడ భువనగిరి ఆ సరౌండింగ్ వెళ్ళగానే కనిపిస్తుంది. మేము దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మాకు ఇది కనిపించింది, రాములవారు హనుమంతుంది. మేము పోయేటప్పుడు చూడలేదు. సో థ్యాంక్ యూ అందరికీ. దయచేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అవుతుంది. దయచేసి నా ఛానల్ని ఎవరెవరైతే చూస్తారో ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్
ప్లీజ్ గాయస్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.